నమస్కారం. జీకే ప్రమోటర్స్ యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో స్పైస్ మనీలో రీఛార్జ్ చేయాలన్నా, కరెంట్ బిల్ కట్టాలన్నా, ఏఈపీఎస్ డిపాజిట్ లైక్ క్యాష్ డిపాజిట్ చేయాలన్నా మీ వాలెట్‌లో అమౌంట్ అయితే కావాల్సి ఉంటుంది. ఇప్పుడు నా వాలెట్‌లో రూ. 3 మాత్రమే ఉంది. సో నేను ఈ సర్వీస్‌లు ఏవి చేయలేను. సో అలాగే మీ వాలెట్‌లో అమౌంట్ లేనప్పుడు మీరు ఈ సర్వీస్ చేయాలనుకుంటే మళ్ళీ కస్టమర్ ద్వారా ఆధార్ ద్వారా విత్‌డ్రా చేసి వచ్చిన అమౌంటే చేయాలనైతే అనుకుంటున్నారు. సో అలా కాదండి. మనం నేరుగా మన అకౌంట్ నుంచి ఈ వాలెట్‌లోకి అయితే అమౌంట్ యాడ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ముందుగా ఇక్కడ పైన మీకు ప్లస్ సింబల్ ఉంది చూసారా? ఆ ప్లస్ సింబల్‌పై క్లిక్ చేయండి. సో అక్కడ మీకు యూపీఐ అనే ఆప్షన్ వచ్చింది కదా! దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ చూడొచ్చు ఎంటర్ అమౌంట్ టు యాడ్. మీరు ఎంతైతే అమౌంట్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఇక్కడైతే ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది. సో నేను ఇక్కడ రూ. 10 మాత్రమే చేస్తున్నాను. నాకు రూ. 10 సరిపోతుంది. మీకు రూ. 100 అయితే రూ. 100, రూ. 1000 అయితే రూ. 1000, 500 అయితే 500, 2000 అయితే 2000 మీ ఇష్టం. ఎంతైతే యాడ్ చేసుకోవచ్చు. పర్ ట్రాన్సాక్షన్ 25K వరకు యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డైరెక్ట్‌గా నేను ఫోన్‌పే యాప్ కాబట్టి ఫోన్‌పే యాప్ పైన నొక్కాను. నొక్కిన డైరెక్ట్‌గా ఆ ట్రాన్సాక్షన్ అనేది ఫోన్‌పేకి వెళ్ళిపోతుంది. అక్కడ మీరు మీ అకౌంట్ నుంచి అమౌంట్ పే చేసిన తర్వాత మీరైతే పే క్లిక్ చేసిన వెంటనే పిన్ కొట్టిన వెంటనే ట్రాన్సాక్షన్ అనేది సక్సెస్ అయిపోయి అమౌంట్ అనేది వెంటనే మీ వాలెట్‌లోకి అయితే యాడ్ అయిపోతుంది. సో చూడొచ్చు వాలెట్ సక్సెస్‌ఫుల్ అయిపోయింది. నా వాలెట్‌లో రూ. 13 అయితే రావడం జరిగింది. కానీ గమనిక మీరు ఏదైతే ఇక్కడ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారో ఆ ట్రాన్స్‌ఫర్ చేసే అకౌంట్ వచ్చేసరికి మీ స్పైస్ మనీకి లింక్ అయి ఉంటది. మీరు బ్యాంక్ అకౌంట్స్ స్పైస్ మనీకి ఇస్తుంటారు కదా! ఏ బ్యాంక్ అయితే మీరు సెటిల్‌మెంట్ చేస్తారో ఆ బ్యాంక్ యొక్క లింక్ అయిన అకౌంట్ నుంచే మీరైతే పేమెంట్ చేయాలి. అప్పుడే మీ అకౌంట్‌లోకి పడుతుంది. సో నేను ఇక్కడ నాకు చూడొచ్చు బ్యాంక్ అకౌంట్స్‌పై క్లిక్ చేస్తే నాకు ఒక బ్యాంక్ మాత్రం లింక్ అయ్యి ఉంది. ఆ బ్యాంక్ అయితే ఇక్కడ నాకు చూపించింది. నేను ఆ బ్యాంక్ నుంచి చేశాను కాబట్టి అమౌంట్ అయితే యాడ్ అయింది. వేరే ఒక బ్యాంక్ నుంచి చేస్తే యాడ్ అవ్వదు. సో మీకు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ నుంచి అయితే మీరు ఈ వాలెట్ లోడింగ్ ప్రాసెస్ అయితే చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.